ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరిందా? మిత్రపక్షమైన సిపిఐకి ఎమ్మెల్సీ పదవి ఇస్తారా? మిత్రపక్షాలకు అవకాశం ఇవ్వకుండా హస్తం నేతలకే ఛాన్స్ ఇవ్వాలని అధిష్టానం భావిస్తుందా? 4 ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్కు దక్కుతాయో లేదో అన్న టెన్షన్ నేతలను వెంటాడుతుందా? పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేస్తారా అన్న ఆందోళనలో హస్తం పార్టీ నేతలు ఉన్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన రోజే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లడంతో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చిస్తారన్న ఆసక్తితో ఉన్నారు ఆశావాహులు. ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ పదవుల్లో 5 ఖాళీలు ఉండగా అందులో 4 కాంగ్రెస్ పార్టీకి దక్కుతాయన్న భావంలో ఉన్నారు ఆ పార్టీ నేతలు. ప్రస్తుతం ఉన్న బలాలు ఆధారంగా కాంగ్రెస్ కు 65 మంది ఎమ్మెల్యేల బలముండగా సిపిఐతో కలిపి 66 మంది శాసనసభ్యులు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం అధికార పార్టీకి 76 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఎంఐఎం పార్టీకి చెందిన 7 శాసనసభ్యుల సపోర్ట్ కూడా కాంగ్రెస్ పార్టీకి అన్న టాక్ ఉంది. దీంతో ఆ పార్టీకి 84 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కాంగ్రెస్ పార్టీకి వలస ఎమ్మెల్యేతో పాటు మిత్రపక్షాలతో కలిపి ఖాళీ అవుతున్న 5 ఎమ్మెల్సీ స్థానాల్లో 4 సీట్లు అధికార పార్టీకే దక్కుతాయన్న భావనలో ఉన్నారట. ఎన్నికల్లో టికెట్ దక్కని వారికి ప్రాధాన్యత ఇచ్చే యోచనలో ఉన్నారట. అందులో ప్రధానంగా పిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఉన్నారట. మినిస్టర్ క్వార్టర్స్ లో సిఎల్పి మాజీ నేత కుందూరు జానారెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి ఎమ్మెల్సీగా తన ఎన్నికకు సహకరించాలని కోరారట. వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత దొమ్మాటి సాంబయ్య పేరు ప్రముఖంగా ఉందట. అటు ఇప్పటికే బీసీలకు, ఇటు ఎమ్మెల్సీగా మహేష్ గౌడ్ కు, రాజ్యసభ సభ్యుడిగా అనిల్ కుమార్ యాదవ్ కు అవకాశం దక్కడంతో ఈసారి బీసీ వర్గాలకు నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులు దక్కుతాయా లేదన్న చర్చ కాంగ్రెస్ లో జోరుగా సాగుతోంది. అయితే ఎమ్మెల్సీ రేసులో టికెట్ త్యాగం చేసిన వారిలో మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ముందున్నారట. వరంగల్ జిల్లాకు చెందిన బండి సుధాకర్ గౌడ్ ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే ఓసీ సామాజిక వర్గంలో ఒకరికి అవకాశం దక్కుతుంది అన్న టాక్ ఉంది. అందులో ప్రధానంగా పిసిసి మీడియా ఇన్ఛార్జిగా ఉన్న సామ రామ్మోహన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మరోవైపు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేరు కూడా పరిశీలన ఉంది. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉందట. సూర్యాపేట టికెట్ త్యాగం చేసిన సమయంలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఫోన్లో మాట్లాడి ప్రభుత్వంలోకి వస్తే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు అన్న చర్చ కూడా ఉంది. అటు మహేశ్వరం నియోజకవర్గం నుంచి పారిజాత నరసింహారెడ్డి పేరు కూడా టికెట్ త్యాగం చేసిన వారి జాబితాలో ప్రముఖంగా ఉంది. అటు బ్రాహ్మణ సామాజిక వర్గ కోటాలో ప్రభుత్వ సలహాదారు హరకర వేణుగోపాల్ పేరు కూడా సీఎం ప్రతిపాదిస్తున్నాడు అన్న చర్చ నడుస్తుంది. అటు మైనార్టీ కోటాలో ఎవరికి ఛాన్స్ ఇస్తారు అనే కోణాల్లో పార్టీలో జరుగుతోంది. ఇదిలా ఉంటే మిత్రపక్షమైన సిపిఐ తమకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో సమావేశమయ్యారు ఆ పార్టీ నేతలు. ఒప్పందంలో భాగంగా తమకు 2 ఎమ్మెల్సీలు ఇస్తామని మాట ఇచ్చినందున తమకు ఛాన్స్ ఇవ్వాలని కోరారట. అటు ఎంఐఎం సైతం తమకు 1 సీటు ఇవ్వాలని కోరుతుందట. ఒకవైపు మిత్రపక్షాలకు ఎమ్మెల్సీల ఛాన్స్ ఇవ్వకుండా సొంత పార్టీకే ఇవ్వాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుందట. పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారా లేదన్న టెన్షన్ ఆ పార్టీ నేతలకు వెంటాడుతుందట. పార్టీలో చేరిక సమయంలో ఇచ్చిన హామీలేవి అమలు చేయకపోవటం ఒకటైతే, కనీసం వలస ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ప్రాధాన్యత ఇవ్వకపోవటం పట్ల వారంతా అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తన అర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏ క్షణమైనా వలస ఎమ్మెల్యేలపై వేటు పడుతుంది అన్న ఉత్కంఠ నెలకొంది. ఏకంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ నేతలు నా ఫోటోను కాంగ్రెస్ ఫ్లెక్సీలో వాడుతున్నారంటూ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారు. ఒకవైపు పార్టీలో చేరినా ఫలితం దక్కలేదన్న భావనలో ఉన్న వలస ఎమ్మెల్యేలు మరోవైపు సుప్రీంకోర్టు కేసు ఎఫెక్ట్ కావద్దన్న అభిప్రాయానికి వచ్చారట. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో
కాంగ్రెస్ కు ఓటేస్తారా లేక బీఫామ్ పై గెలిచిన పార్టీకి అండగా ఉంటారా అన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.